భద్రాద్రి రామయ్య సాక్షిగా 6 గ్యారెంటీల్లోని మరో పథకం అమలుకు రెడీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నారు. ఇందుకోసం ముస్తాబైంది భద్రాచలం. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకొస్తున్నారు. దక్షిణ అయోధ్యగా మాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాములను దర్శించుకొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో ఏజెన్సీ ఏరియాలో చేపట్టే అభివృద్ధి పనులు, పోడు భూములు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మనుగూరులో జరిగే బహిరంగ సభకు హాజరై ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవానికి భద్రాచలం వేదిక కానుంది. మార్కెట్ యార్డు స్థలంలో సుమారు 5,000 మంది మహిళల సమక్షంలో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చింది. స్థలం కలిగి ఉంటే ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు సర్కార్ 5 లక్షల చొప్పున రాయితీ రూపంలో అందజేస్తుంది. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. తొలిసారిగా భద్రాద్రి జిల్లాకు రేవంత్ రెడ్డి వస్తుండటంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు మంత్రివర్గమంతా ఈ పర్యటనలో పాల్గొనడంతో పోలీసులు భారీ బందోబస్తును కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభను విజయవంతం చేయటంలో కాంగ్రెస్ శ్రేణులు బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దర్శించుకొని మరి కొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలం చేరుకోగానే ప్రస్తుతం భద్రాచల సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవచ్చు. మనం చూడొచ్చు, మొత్తంగా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి భద్రాచల సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడంతో పాటు భద్రాచల రామాలయానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో రామాలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు, అదేవిధంగా కరకట్ట నిర్మాణానికి సంబంధించి కూడా గోదావరి ముప్పు ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కలిగేలా వాళ్ళందరూ కూడా కొత్త కాలనీ ఏర్పాటు చేసేందుకు 1000 కోట్ల రూపాయల నిధులు, మొత్తం ఓవరాల్ గా 1100 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. అయితే ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో రామభక్తులు ఎదురు చూస్తున్నారు. రామాలయం పైన ఎలాంటి హామీల వర్షం కురిపిస్తారు. రామాలయ అభివృద్ధితో పాటు ఇప్పటికే గతంలోనే ఆర్కిటెక్చర్ స్థాయితో కూడా పూర్తిగా దేవాలయ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చేపట్టాలని కూడా నాటి ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆర్కిటెక్చర్ తో కూడా ప్రణాళికలు తయారు చేసిన పరిస్థితి. అదే ప్రణాళికలకు సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో గోదావరి కరకట్టకు సంబంధించినటువంటి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా 7 మండలాలు, అదేవిధంగా 5 పంచాయతీలకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ఇక్కడ లేవనెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమీక్షా సమావేశంతో పాటు ప్రధానంగా భద్రాచల రామాలయానికి సంబంధించినటువంటి ఆలయ భూములన్నీ కూడా ఏపీలోని పురుషోత్తమపట్నంలో ఉండడంతో కొంత ఇబ్బంది అవుతుంది. ఏపీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు పదే అక్కడ ఉన్నటువంటి రైతులతో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి ఉంది. కౌలుకు సంబంధించిన అంశాల్లో కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా తొలిసారిగా వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి భద్రాచల సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత ఎలాంటి హామీలు కురిపిస్తారు, భద్రాచల ఆలయంపై మొత్తం దృష్టి ఎలా కేంద్రీకరిస్తున్నది కొంత రామభక్తుల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2016లో నాడు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం కళ్యాణానికి మాత్రమే వచ్చారు. ఆ తర్వాత 2022లో వరదల సమయంలో గోదావరి వరద ప్రవాహాలకు సంబంధించిన అంశాలపైన పరిశీలించడానికి 2 పర్యాయాలు మాత్రమే సీఎం వచ్చిన పరిస్థితి ఉంది నాటి సీఎం. అయితే ఈసారి మాత్రం మరో వచ్చే నెలలోనే సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అందుకు సంబంధించి తానీషా కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే రామభక్తులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలాంటి ప్రకటన చేస్తారు, రామాలయ అభివృద్ధికి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల రామాలయ అభివృద్ధిలో ఎలాంటి కీలక భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇప్పటికీ చూసుకుంటే 10 ఏళ్లకు కూడా పాలకవర్గం భద్రాచల
భద్రాచల టెంపుల్ కు సంబంధించిన పాలకవర్గం కూడా ఏర్పాటు చేయకపోవడం, నామినేటెడ్ పోస్టుల కోసం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు కూడా పూర్తిగా సమీక్షా సమావేశంలో చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భద్రాచల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిధులు, ఎంత నిధులు కేటాయిస్తారా, నిధుల కేటాయింపులో ఏ విధంగా ఖర్చు చేస్తారనే మీద కూడా పూర్తి స్థాయిగా నివేదికను కూడా ఇప్పటికే ఆలయ అధికారులు అందజేశారు. దీని సమీక్షా సమావేశంలో ఎలాంటి ప్రకటన చేస్తారన్నది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భద్రాచల ఆలయంతో పాటు కూడా పూర్తి స్థాయి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు సంబంధించినటువంటి కరకట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు కావచ్చు, మడవీధులకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన కూడా దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు మాత్రం భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మడవీధుల నుండి కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్న పని, డిటెక్టర్ ద్వారా కూడా పూర్తిగా తనిఖీలు చేస్తూ అనుమానితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా తొలిసారిగా సీఎం హోదాలో వస్తున్న రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం రామాలయం నుంచి.